యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. భూమి మీద నివసించు మానవుడు మరి దేవుడు మరి వారికి గృహమును అనుగ్రహించి ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే కదా. కాబట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లించుటకు ఈ గృహము చాలా శ్రేష్టమైనది. ఒకటి, నీ ఆహారమును బట్టి, నీకు వచ్చినటువంటి ఆ కష్టార్జితమును బట్టి, ఆ పంట పొలములను బట్టి కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. రెండవది, నీ గృహమును బట్టి, దేవుడు నీకు అనుగ్రహించిన గృహమును బట్టి కదా. భూమి మీద మానవుడు నివసించుటకు దేవుడు గృహమును అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే మరి పరిశుద్ధ గ్రంథంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. అందుకనే మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మనకిచ్చినటువంటి గృహమును బట్టి. ఈరోజు కొంతమంది అద్దెల్లో ఉంటున్న అయినా అక్కడ మనకు అన్ని వసతులు ఉన్నాయి. దేవుడు ఆ ఇంటిని మనకు దీవెనకరంగా నివసించుటకు అది ఒక చక్కటి నివాసముగా మరి దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. హైదరాబాద్లో మరి మీకు ఉన్నటువంటి ఆ ఊరిలో దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు మీకు. అందును బట్టి మీరు ఏం చేయాలి? కృతజ్ఞత. ఆ ఇంటిని బట్టి, ఆ పొలమును బట్టి, కుటుంబాన్ని బట్టి కదా, పిల్లలను బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి దేవునికి ఏం చెల్లించాలి నువ్వు? దేవానికి స్తోత్రం నాయన. ప్రభా నీకేమి ఇవ్వాలి? అబ్రహామా, నీకు ఒక్కగానొక కుమారుడైనా కదా, నీ కుమారుడు నాకు కావాలా? పట్టుకొని వెళ్ళిపోయాడండి. ఒక్కసారి ఆలోచన చేద్దామా? అబ్రహాము తన కుమారుణ్ణి ఎక్కడికి తీసుకెళ్ళాడు? బలి ఇవ్వడానికి. తాళ్ళతో కట్టేసి అతని రక్తాన్ని చిందించి అతన్ని కాల్చి దేవునికి అర్పించడానికి తీసుకొని వెళ్ళాడు. ఇది నిజంగా వినడానికి చాలా భయం వేస్తుంది కదా మనకి. ఒక తండ్రి కుమారుణ్ణి బలివ్వడం తీసుకుపోయాడా? దేవుడు అడుగుతే కుమారుని పక్కన పెట్టి ధనమో ధాన్యమో లేకపోతే ఏదైనా బలి ఇవ్వచ్చు కదా. కుమారుణ్ణి ఎందుకు ఇవ్వాలి? మరి ఈయన ఎందుకు తీసుకొని వెళ్ళాడు? ఎందుకో తెలుసా? దేవుడు అంటే ఆయన విలువ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఉన్నాడని, ఆయన మాట్లాడతాడని, ఆయన సమస్తమును మన కొరకు మార్చగలడని తెలిసి ఆయన మాట విన్న ఈ అబ్రహాము దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలని తీసుకొని వెళ్ళిపోయాడు. అంతకంటే శ్రేష్టమైతే లేదు. దేవునికి కావాల్సిన అదే అని అడిగాడు. అని దేవునికి తెలుసు, అబ్రహాము కుమారుణ్ణి గనక నేను తీసుకుంటే అబ్రహాము సంతోషంగా ఉండలేడు. నా కోసము ఇచ్చి ఉంటే సంతోషంగా ఉండొచ్చు, కానీ తన హృదయంలో బాధ ఎప్పటికి ఉండిపోతుంది. కాబట్టి ఆయన విశ్వాసాన్ని చూసి దేవుడు ఎంతో సంతోషించాడంట. కొన్నిసార్లు ఎట్లంటే మన దగ్గర లేకపోయినా ఇవ్వడానికి ప్రయాసపడాల, అది చాలంట దేవునికి. కొంతమంది అంటారు, నా దగ్గర ఉండుంటేనా, దేవుడు నాకు ఇచ్చి ఉంటేనా కదా, నాకు దేవుడు ఇచ్చి ఉంటే నేను అది చేసేవాడిని ఇది చేసేవాడిని. ఇచ్చినప్పుడు ఏం చేసినావు చెప్పాలా? ఇచ్చినప్పుడు ఏం చేసినావు? అదిగోనే ఇదిగోనే ఇదిగోనే అదిగోనే అయిపోయాను కదా. దేవా నాకు ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అంటివి. కుమారుని ఇస్తే నీకోసం పెంచుతా అంటివి. ఇల్లు కడితే ప్రతి వారము నీకోసం ప్రార్థన కూడిక పెడతా అంటివి. రోజు ప్రార్థన చేస్తా అంటివి. ఒక గదిని నీ కొరకు ఏర్పాటు చేస్తా అంటివి. ఎక్కడ? ఇప్పుడు స్థలం సరిపోతలేదు కదా. ఉన్న స్థలం సరిపోవట్లే, ప్రార్థన లేదు, వాక్యము లేదు. అయ్యా నాకు ఈ గండం గడిస్తే, ఈ సమస్య పోతే,
అయ్యా ప్రతి ఆదివారం నీ మందిరంలోకి ఉంటున్నాయి అందరికంటే ముందు. సమస్య పోయింది, బాధ పోయింది. నువ్వు మట్టుకు దేవుని మీద అలుగుతూ, వాళ్ళ మీద వీళ్ళ మీద అలుగుతూ మందిరం మానేస్తావు. నువ్వు ఎప్పటికీ మారవు, నీ జీవితం మారదు. ఎప్పటికీ నువ్వు మారవు, దేవునికి తెలుసు అది కదా. కొంతమందికి హృదయంలో తాకుతూ ఉంటుంది. ఇప్పటికి మారలేం మనం, మన బ్రతుకు మారదు. మార్చుకో. దేవుడు నీకు ఇచ్చిన ఈ చక్కటి సమయంలో ఆలోచన చెయ్యి. దేవుడు నాకు ఇచ్చాడండి బ్రతుకు, చచ్చేటోడిని నేను బ్రతికాను, చచ్చిపోయేదాన్ని నేను బ్రతికాను, దేవుడు కాపాడాడు. దేవుడు నాకు ఇచ్చాడండి పలానిది, దేవుడు నాకు చేశాడండి నా జీవితంలో. ఇవన్నీ దేవుడే చేశాడు, మనుషులు చేయలేరు. మనుషుల వల్ల కాదు, మనుషుల వల్ల కాదు. బ్రతుకునిచ్చాడు దేవుడు. మార్చుకో నీ జీవితం. అద్భుతమైన జీవితం ముందుంది. మంచి గోధుమలనిచ్చి దేవుడు నిన్ను తృప్తిపరిచే రోజులు రాబోతున్నాయి కదా. కన్నీళ్లు విడిచుచో విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు ఓ విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. నీ కష్టం ఊరికే పోదంట కదా, నీ కన్నీళ్ళు ఊరికే పోవు. కష్టపడి పని చేయి, నీ కుటుంబం కోసం బ్రతుకు, దేవుని జ్ఞాపకం ఉంచుకో. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎంత గొప్పగానో ఆశీర్వదించబడినా దేవుణ్ణి మర్చిపోకు. ఎంత బిజీ అయిపోయినా దేవుని మర్చిపోకు. దేవునికి ఇచ్చే సమయం, దేవునికి ఇచ్చే సమస్తము దేవునికే. ఏ గృహమైతే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు వారు ముందుకు సాగి వెళ్తారో ఆ గృహము పంటను కూర్చుకుని గృహముగా దేవుడు ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 4:4 నరుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును కదా. అమ్మా, దేవుడిచ్చినటువంటి ఉద్యోగమును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆహారమును బట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నాం. మన కష్టార్జితం అని మనము అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకో, రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన నీవు జీవిస్తున్నావన్న సంగతి మర్చిపోకు. ఆయన వాగ్దానము, ఆయన మనకిచ్చినటువంటి ఆయన కృప, ఆయన మాటలు, ఆయన వాక్యము మనల్ని కాపాడుతున్నాయి. మనం బ్రతికి ఉన్నాము, మన గృహములో సమాధానము కలిగి ఉన్నాం. మరి ఏ కుటుంబములో, ఏ గృహములో సమృద్ధి ఉంటుందంటే వాక్యమును వినుచు, వాక్యమును లక్ష్య పెట్టుచు, వాక్యానుసారమైనటువంటి కుటుంబముగా నువ్వు వర్ధిల్లినప్పుడు ఆ కుటుంబములో, ఆ గృహములో సమృద్ధి ఉంటుంది. వారు ఏ పని చేసినా, ఏ పంట వారు వేసినా అది సమృద్ధిగా వారు పొందుకుంటారు. ఆ గృహము, ఆ వ్యక్తులు పంటను కూర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు కదా. 91 దావీదు కీర్తన మనం చూస్తాం. ఏ తెగులు, హల్లెలూయా, హల్లెలూయా.